హలో అందరికి, మన కాకినాడ స్పెషల్ అయిన చిట్టి కాజాలు అచ్చు స్వీట్ షాప్ లో కొన్నట్టుగానే రావాలంటే నేను చెప్పే కొలతలను ఫాలో అయిపోండి. ఈ వీడియోలో నేను మైదా పిండి 2.5 కప్పులు తీసుకున్నాను. కాకపోతే మొదటిసారి ట్రై చేసే వాళ్ళకి ఒక కప్పుతో కొలతలు చెప్పాలంటే, ఒక కప్పు మైదా పిండికి ఒక చిటికెడు వంట సోడా, ఒక చిటికెడు సాల్ట్, ఇంకా 2 చెంచాల బటర్ వేయాలి. బటర్ లేకపోతే నూనె అయినా వేయచ్చు. తర్వాత పిండిని కలిపి ముద్ద చేస్తే వీడియోలో చూపించినట్టుగా రావాలి. ఇలా ఉండకట్టకపోతే మరి కొంచెం నూనె కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. సరిపడా నీళ్లు వేసుకుని చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న 2.5 కప్పుల పిండికి 1/2 కప్పు బటర్, 3/4 కప్పు నీళ్లు కరెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడు పిండిని 10 నిమిషాలు పక్క నుంచి తర్వాత తీసుకుంటే మంచిగా నానుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా నలుపుకుని పెద్ద చపాతీ ఉండల్లా చేసుకోవాలి. నేను మొత్తం 3 పెద్ద ఉండల్లా చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా పిండి చల్లుకుని వీలైనంత పెద్ద చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీని కుదిరితే స్క్వేర్ షేప్ లో గానీ రెక్టాంగిల్ షేప్ లో గానీ రెడీ చేసుకోండి. కాజాలు పొరలు పొరలుగా రావాలంటే చపాతీ పైన పొడి పిండి ఎక్కువ చల్లుకోవాలి. ఇలా మంచిగా పిండి చల్లుకుని చపాతీని ఒక చివరి నుంచి రోల్ చేసుకోవాలి సమానంగా. వీలైనంత వరకు టైట్ గా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేశాక రెండో వైపున నీళ్ళతో తడి చేసి అంటిస్తే కాజా నూనెలో వేసాక విరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చపాతీని మంచిగా రోల్ చేసుకుని తడి చేసిన ప్లేస్ లో కొంచెం పొడి పిండి రాసి టైట్ గా ఒత్తుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మళ్ళీ వీటిని ఒకసారి చపాతీ కర్రతో కానీ చేతితో కానీ ఒత్తుకుంటే నూనెలో వేసినప్పుడు మంచిగా పొంగుతాయి. కాజా మంచిగా విచ్చుకుంటుంది. పొడి పిండి కనుక మనం సరిగ్గా వేసుకోకపోతే కాజా ఈ స్టేజ్ లో అంటుపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి పక్కకు తీసేసుకుని కాజాల కోసం పాకం రెడీ చేసుకుందాం. మీరు కాజాల కోసం 1 కప్పు పిండి తీసుకుంటే 3/4 కప్పు పంచదార సరిగ్గా సరిపోతుంది. నీళ్లు కూడా 3/4 కప్పే తీసుకోవాలి. నేను ఇక్కడ పంచదార క్యూబ్స్ తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పుల పిండికి 2.5 కప్పులు పంచదార తీసుకున్నాను. అలాగే 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. పాకం పంచదార మొత్తం కరిగాక 3-4 నిమిషాలు ఉంచితే కాస్త జిగటగా అవుతుంది కదా, అప్పటి వరకు ఉంచితే సరిపోతుంది. కాజాలు వేయించడానికి పెనంలోకి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్ గా వేడెక్కిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాజాలు వేసుకోవాలి. ఈ స్టేజ్ లో ఆయిల్ బాగా మరిగిపోయినా లేక మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా కాజాల షేప్ అయితే సరిగ్గా ఉండదు. అంటే కాజాలు మంచిగా విచ్చుకోకుండా వేగిపోతాయి. ఒకసారి కాజాలు మంచిగా విచ్చుకున్నాక మీరు మంటని పెంచుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చిన వెంటనే మీరు తీసేసి డైరెక్ట్ పాకంలో వేసేవాలి. వేడివేడిగా ఉండగా పాకంలో వేసేసినట్టయితే పాకం బాగా పీల్చుకుంటాయి. పాకంలో కూడా ఎక్కువ సేపు నాననవసరం లేదు. ఒక 2-3 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇంకా ఎక్కువసేపు నాన్నట్టయితే కాస్త మెత్తబడినట్టు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.